మీ కార్ వారంటీని కోల్పోయేలా చేసే ఈ 3 మిస్టేక్స్ మాత్రం మీరు చేయకండి. సాధారణంగా చాలామంది కొత్త కారు కొన్నప్పుడు ఒక వేరియంట్ ఎక్కువ కొనుక్కుంటే ఎక్కువ ప్రైస్ పడుతుందని చెప్పేసి ఒక వేరియంట్ తక్కువ బేస్ మోడల్ అలా కొనుక్కొని దాన్ని నాకు కావాల్సినట్టుగా మార్చుకుంటాను అని చెప్పి చేస్తూ ఉంటారు. అది బయట ఆఫ్టర్ మార్కెట్ కార్ డీలర్స్ దగ్గర కార్ యాక్సెసరీస్ అమ్మే షోరూమ్స్ ఉంటాయి కదా! కార్ యాక్సెసరీస్ అవి చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఫీచర్స్ అన్ని ఫిట్ చేసుకుందామని చూస్తారు. కానీ ఈ 3 కేసెస్‌లో మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే వారంటీ ఈ 3 మిస్టేక్స్ మీరు చేస్తే వారంటీ వాయిడ్ అవ్వచ్చు కార్ తాలూకాది. ఫస్ట్ కేస్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ మోడిఫికేషన్స్ అంటే మ్యూజిక్ సిస్టమ్ అనేది బయట పెట్టించడం, ఎల్ఈడీ లైట్స్ ఇన్‌స్టాల్ చేపించడం, హార్న్ గానీ లేకపోతే బ్యాకింగ్ హార్న్ లాంటివి పెట్టిస్తుంటారు కదా! ఇది ఫస్ట్‌దనమాట ఎలక్ట్రికల్ మోడిఫికేషన్స్. సెకండొచ్చేసి టైర్ సైజ్ పెద్ద సైజ్ టైర్ ఎయడం గానీ, లేకపోతే పెద్ద సైజ్ రిమ్ ఆర్ పెద్ద సైజ్ అలాయ్ వీల్ యూజ్ చేయడం. దీనివల్ల కూడా మనకి వారంటీ వాడే అవకాశం ఉంటది. ఇంకా మూడోదొచ్చేసి మనకి సీఎన్‌జీకి మార్చుకోవడం కొంతమంది మామూలు పెట్రోల్ కార్‌ని సీఎన్‌జీకి మార్చుకుందాం అని చెప్పేసి సీఎన్‌జీ కిట్ బయట నుంచి వేపిస్తారు. సో, అది కూడా ఒకవేళ అప్రూవ్డ్ కాదనుకోండి డీలర్ అప్రూవ్డ్, మ్యానుఫ్యాక్చరర్ అప్రూవ్డ్ కాకపోతే వారంటీ వాడే అవకాశం ఉంటది. సో, ఈ 3 మిస్టేక్స్‌ని మీరు చేయొద్దు. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి ఈ విషయాన్ని. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ కార్ మామ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్.